ఒక క్రైస్తవుడిగా నువ్వు యుద్ధం చేయాలంటే మళ్ళీ చెప్తున్న ప్రేమ సినిమా ఈరోజు మనం నోరు పారేసుకుంటామండి. మన నోరు మన కంట్రోల్లో ఉండదండి. ఎంతసేపు ఒకరిని బాధ పెట్టాలని, ఒకరిని నిర్ణయం వేయాలని, ఒకరి జీవితాన్ని అంత కుర్రగా చేయాలని ఎంతో మనం నోరు చేస్తాం తెలుసా. అనేక కుటుంబాల మీద పరాశునే ఉంటున్నాం. వారిని బాధ పెట్టుకుంటే ప్రార్థన చేయి. అది క్రైస్తవ జీవితం. వారు బాధపడుతున్నట్టయితే నువ్వు ఎదురెళ్ళావంటే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నేను ప్రార్థన చేసే వ్యక్తిని చెప్పుకోమాకండి ప్రేమ సినిమా. యుద్ధానికి ఎదురెళ్ళేవాడు క్రైస్తవుడు కాదు, ప్రార్థన పరంగా వెళ్ళేవాడు క్రైస్తవుడు ప్రేమ సంఘ. మోసే ప్రార్థన పరంగా వెళ్ళాడు. వీరికి అలవాటు లేకపోయినా, యుద్ధంలో యుద్ధ కవచాలు లేకపోయినా, ఖడ్గాలు లేకపోయినా యుద్ధం యెహోవాదే అని చెప్పండి. నా సహోదరుడు ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. పట్టుదల ప్రార్థన సంఘం, పట్టుదల ప్రార్థన కూడా ప్రేమ సంఘం. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నీ ఇంట్లో అంత స్వస్థత, నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నువ్వు అంత వృధా, నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నువ్వు సాత్వికంగా పొందుతావు, నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నువ్వు ఎదుర్కొంటున్న చెప్తూ దేవుడిని నీకు గెలిపించడానికి చేస్తావు.